నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. కేసీఆర్ హూటాహూటినియా ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తుండు. మరి ఢిల్లీ కోసం ఎందుకు పోతున్నాడు, ఏ విషయం కోసం పోతున్నాడు అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కోసం అమిత్ షాను అట్లాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసడానికే ఆయన ఢిల్లీకి పోవడానికి ఇవాళ రేపు ఖచ్చితంగా ఢిల్లీకి పోయే ఆలోచనలో ఉన్నాడు. మరి ఢిల్లీకి పోయే ముందు అసలు ఏం జరుగుతుంది ఆ కుటుంబంలో? అధికారంలో ఉన్నప్పుడు అందరూ కలిసి కట్టుగా ఉన్నారు, పదవులు అనుభవించారు. మరి అధికారం పోగానే ఇప్పుడు లుకలుకలు మొదలైంది ఆ నలుగురు మధ్య. ఆ నలుగురు ఎవరు అనేటువంటిది మీ ముందు తీసుకొస్తా. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అంటే ఒక పెద్ద పులిలాగా ఉండి మిగతా వాళ్ళందరినీ హ్యాండిల్ చేసేవారు. అందరూ కూడా కేసీఆర్కు భయపడేది. కేసీఆర్ అంటే డీన్ అన్నట్టు. ఆ కేసీఆర్ మాటే వేదం అధికారంలో ఉన్నప్పుడు. మరి అధికారం నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. ప్రస్తుతానికి ప్రతిపక్ష హోదా కలిగి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఈ తరుణంలో కేటీఆర్, హరీష్ రావు, కవిత అట్లాగే సంతోష్ రావు వీళ్ళ మధ్యలో సమన్వయ లోపం ఉన్నది. కోఆర్డినేషన్ అనేటువంటిది కొంత దూరమైంది. ఎట్లా దూరమైందో కూడా మీ ముందు తీసుకొస్తా. కేసీఆర్ ఫ్యామిలీ తలోదారి పక్కదారి పట్టిర్రు. బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే విషయంలో ఈ ఐదుగురు మధ్యలో భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. కేసీఆర్ ఒకటి, హరీష్ రావు, కేటీఆర్, కవిత, తర్వాత సంతోష్ రావు. ఈ ఐదుగురు మధ్యలో భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. మరి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మంచిదని కొందరు, వద్దు అని కొందరు. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. గ్రూపులుగా కీలక నేతలు అంటే బీఆర్ఎస్లో ఉండేటువంటి కొంతమంది కీలక నేతలు కూడా గ్రూపులుగా విడిపోయారు. హరీష్ రావు వర్గం అని కొంతమంది, కేటీఆర్ వర్గం అని కొంతమంది, కేసీఆర్ వర్గం అని కొంతమంది, కవితకు సపోర్టుగా కొంతమంది, సంతోష్ రావుకు సపోర్టుగా కొంతమంది. అంటే ఈ కింది స్థాయి నేతలు కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, లీడర్లు కావచ్చు, గ్రూపులుగా విడిపోయారు. మరి ఇది బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, కేసీఆర్ కావచ్చు చాలా నష్టం చేకూరే విధంగా ఉంది. మరి పార్టీ ఫ్యూచర్పై కేడర్లో కన్ఫ్యూజన్ కూడా ఉంది. కేసీఆర్ మళ్ళీ ఎంపీకి పోటీ చేసి దేశ రాజకీయాల్లోకి పోతాడా? ఆయన పోతే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా? ఇక మళ్ళీ జీవితంలో అధికారంలోకి రాదా? గతంలో టీడీపీ తెలంగాణలో ఉండి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కలిపినప్పుడు ఎట్లా ఉండే, తర్వాత టీడీపీ పరిస్థితి తెలంగాణలో ఎట్లా అయింది, అలాగే బీఆర్ఎస్ పరిస్థితి అవుతుందా అనేటువంటిది బీఆర్ఎస్ కార్యకర్తల్లో వస్తున్నటువంటి ప్రశ్నలు. అయితే ఇక్కడ రాజ్యసభ దక్కలేదని సంతోష్ రావు అసంతృప్తిగా ఉన్నాడు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యునిగా ఇచ్చిర్రు. మరి ప్రస్తుతానికి రాజ్యసభ సభ్యునిగా ఒక వద్దిరాజు రవిచంద్రనే వాళ్ళు పంపించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలక్ట్ అయ్యిండు. మరి ఇప్పుడు ఈయన సంతోష్ రావుకు అవకాశం లేకుండా పోయింది. కాబట్టి రాజ్యసభ లేదు అని సంతోష్ రావు కొంత అసంతృప్తితోటి ఉన్నట్టు తెలుస్తుంది. అట్లాగే మొన్న హరీష్ రావు మాట్లాడుతూ అసెంబ్లీలో నేను సీఎంగా ఉంటా అనేటువంటిది ఇండైరెక్ట్గా చెప్పిండు. అంటే ఆయనకు సీఎం కావాలని ఉందా? మరి కేటీఆర్కి ఎక్కువ సపోర్ట్ చేస్తుంటూ కేసీఆర్ అనేటువంటిది హరీష్ రావు మనసులో పెట్టుకుంటా అంటే ఈ భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి అన్నట్టు. తన వ్యూహం వేరునా, నా వ్యూహమే వేరు అని కవిత అంటుంది. అంటే వీళ్ళందరికంటే నేను డిఫరెంట్గా ఉంటా, నా వ్యూహం వేరే, నా ఎత్తుగడలు వేరే, నేను చేసే పని వేరే అని కవిత అంటుంది. అట్లాగే కేటీఆర్ ఫెయిల్యూర్ లీడర్ తోటి ఒక ముద్ర వేస్తుంది. అంటే ఫెయిల్యూర్ లీడర్ అనేటువంటిది కేటీఆర్ ఒక ముద్ర వేసుకుంది. ఎందుకోసం? మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని తానే మొత్తం నడిచాడు. అట్లాంటిది కేసీఆర్ ఉంటే ఖచ్చితంగా గెలిచినోడు, కేటీఆర్ ఉండడం వల్ల ఓడిపోయింది అనేటువంటిది ఒక ఫెయిల్యూర్ లీడర్ కింద ముద్ర వేసుకుంది. ఈ నలుగురు 4 ముద్రలు వేసుకున్నారు కాబట్టి సఖ్యత లేదు బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది రాజకీయంగా చర్చ నడుస్తూ ఉంది. మరి ఢిల్లీకి కేసీఆర్ పోతున్నాడు ఎందుకోసం అనేది చూద్దాం. ఓటమి తర్వాత తొలిసారిగా ఢిల్లీకి కేసీఆర్ పయనమై పోవడానికి సిద్ధపడ్డాడు. ఎందుకోసం మరి అంటే బీఆర్ఎస్ పార్టీ ఇక ఉంటుందా, ఊడుతుందా? ఎన్నికలు అయిపోయినాయి, ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ, అధికారాన్ని కోల్పోయింది. కోల్పోయిన తర్వాత మళ్ళీ పార్టీ క్యాడర్ని కాపాడుకోవాలంటే ముఖ్యమంత్రి పదవి అయితే లేదు, మరి ఏం చేయాలి అనేటువంటిది ఉంది. అట్లాగే మోడీ అంటే అక్కడికి పోయి ఢిల్లీకి పోయి మోడీని, అమిత్ షాను కలిసే ఆలోచనలో ఉన్నాడు. దేనికోసం పోతుండు ప్రధానంగా అంటే ఎన్డీఏలో చేరాలి. అంటే 2 ప్రధాన కూటములు ఉన్నాయి భారతదేశంలో, ఎన్డీఏ
ఎన్డీఏ ఇండియా, కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి, బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి. అయితే కాంగ్రెస్లో ఆయన ఎట్లాగో చేరే అవకాశాలు లేవు కాబట్టి ఎన్డీఏ కూటమిలో చేరడానికి పోతున్నాడట. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి సర్కారు ఫోకస్ చేసింది అన్నీ అక్కడ ఏం జరిగినాయి, అవినీతి ఎంత జరిగింది, ఎట్లా డబ్బులు కాళేశ్వరం పేరు మీద బీఆర్ఎస్ నేతలు కొల్లగొట్టిర్రు, ఎట్లా అక్రమాలు చేసిర్రు, అక్కడ ఇసుక ఫిల్లర్లు అంటే అక్కడ ఉన్నటువంటి ఫిల్లర్లు అన్ని ఎట్లా కుదిరిపోయినాయి, ఎట్లా డ్యామేజ్ జరుగుతుంది, ఎట్లా పగుళ్ళు వచ్చినాయి అనేటువంటి అన్నీ కూడా బయలు చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షి కూడా వేసిర్రు. ప్రజలందరిలో ఈ బీఆర్ఎస్ పార్టీ చులకనయ్యే అవకాశం కూడా కనబడతా ఉంది. అట్లాగే అది ప్రూఫ్ అయితే కేసీఆర్ జైలుకు కూడా పోవచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు జైలుకు కూడా పోవచ్చు. కాబట్టి ఆత్మరక్షణలో పడ్డాడు కేసీఆర్. ఈ ఆత్మరక్షణలో ఎందుకు పడ్డాడు? కాంగ్రెస్ తోటి కొట్లాడాలంటే ఈ ముఖ్యమంత్రి కంటే పెద్దోళ్ళు ఎవరైనా సపోర్ట్ కావాలి. కాబట్టి అందుకంటే పెద్దోళ్ళు ఉన్నారు బీఆర్ఎస్లా, కేసీఆరే బాసాయ్, ఆయనకంటే పెద్దలు ఎవరు లేరు. కాబట్టి శరణు కోరతందుకు పోతున్నాడు మోడీ దగ్గరికి, అమిత్ షా దగ్గరికి పోయి కాళ్ళ మీద పడి శరణు కోరే అవకాశాలు కనబడుతున్నాయి. అందుకే ఢిల్లీ పెద్దలను కలుస్తాడు అనేటువంటి హాట్ టాపిక్గా గులాబీ వర్గాల్లో నడుస్తుంది. బాస్ టూర్ పోతుండు, ఇక ఏదో చేస్తాడు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు అనేటువంటిది నడుస్తూ ఉంది. మరి బీఆర్ఎస్ నేత ఢిల్లీ పర్యటన కూడా ఖరారైనట్టు మనకు తెలుస్తూ ఉంది. కాకపోతే ఆ డేట్ అనేటువంటిది సీక్రెట్గా ఉంచారు. ఆయన తొలిసారి అస్థినకు వెళ్తుండు. ఇది ఆసక్తికర చర్చకు తావిస్తుంది. ఒకవైపు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ కాళేశ్వరం మీద ఇబ్బంది పెట్టి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టి అవినీతిని బయటకు తీసుకొస్తున్నారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఇక 2-3 గెలిచే అవకాశాలే ఉన్నాయి తెలంగాణలో. కాబట్టి ఎక్కువ సీట్లు గెలవాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే బీజేపీ ఓట్ బ్యాంక్, అంటే బీజేపీ పోటీ చేసిన కాడ టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ వాళ్ళకి అదనంగా ఉపయోగపడుతుంది. టీఆర్ఎస్ పోటీ చేసిన కాడ బీజేపీలో ఓట్లు వేస్తారు. అంటే ఇద్దరి ఓటు బ్యాంకు ఒకరికొకరు బదలాయించుకోవడం వల్ల ఎక్కువ సీట్లు గెలుస్తారు అనేటువంటి దానికోసమే, పొత్తు కోసమే 2 రకాల అవసరాల కోసం కేసీఆర్ ఢిల్లీకి పోతుండు. ఒకటి పార్టీ క్యాడర్ను, బీఆర్ఎస్ ఎంపీలను ఎక్కువ గెలిపించుకోవాలంటే బీజేపీతోటి పొత్తు ఉండాలి. రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద తీస్తున్న అక్రమాల గురించి కూడా ఆత్మరక్షణలో పడాలంటే ఎవరో రక్షణ తీసుకోవాలి. ఆ రక్షణ కోసమే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద బీజేపీ సపోర్ట్ లేనిదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కానీ రేవంత్ రెడ్డిని కానీ కొట్టాలంటే వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా అవసరము. వాళ్ళ సపోర్ట్ కనుక లేకపోతే రేవంత్ రెడ్డి కేసీఆర్ను రాజకీయంగా దెబ్బకొట్టేటట్టు ఉన్నాడు. అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తుడుచుకు పెట్టుకుపోయే విధంగా, కనుమరుగయ్యే విధంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పార్టీని కాపాడుకోవడం కోసమే ఢిల్లీ టూరు కేసీఆర్ పోతున్నాడు. దీని మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.